ఇవాళ కొంచెం వేడి అనిపిస్తుంది మేడం.
ఈరోజు జగిత్యాల జిల్లా పిఆర్టీయు శాఖ ఆధ్వర్యంలో మహిళలమందరం కలిసి భోగి మంటల కార్యక్రమము ఈరోజు నిర్వహించుకుంటున్నాము. మరియు మన తెలంగాణలో అతి ముఖ్య పండుగ ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగలో 3 రోజులు ఉంటుంది. అందులో మొదటి రోజు వచ్చేది భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజు ప్రొద్దున్నే అంటే ఉదయమే 4 గంటలకు లేదా 5 గంటలకు నిద్ర లేచి అందరూ ఈ ధనుర్మాసం కాబట్టి ఇంటి ముందట గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ఆ గొబ్బెమ్మలతోటి వాళ్ళు ఆవు పేడతో, దేశీయ ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసుకుంటారు. దాన్ని అందరూ భోగి మంటలలో వేసి ఇంటి ముందట అందరూ కూడా తిరుగుతుంటారు. అంటే దేశీయ ఆవుతోటి చేసిన పేడల్ని ఎందుకు వాడుతున్నారు అంటే అది ఆవు మనకు సైంటిఫిక్గా కూడా మనకు ఆరోగ్యానికి ఇస్తుంది. ఈ చలికాలంలో ఎక్కువ రోగాలు వస్తాయి కాబట్టి దాని బారి నుంచి మనము ఉపశమనం రక్షించుకుంటాం కాబట్టి మనము ఈ కార్యక్రమాలు చేసుకుంటాము. అంతేకాకుండా భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు మనం చేసుకుంటాము. భోగి రోజు చిన్నపిల్లలకు కూడా మనము భోగి పళ్ళు అని పోస్తుంటాము. అంటే బ్రహ్మరంధ్రము ఉంటుంది పిల్లలకు, దాని గుండా భోగి పళ్ళు పోస్తుంటే దిష్టి తగలదని కూడా ప్రాచీన కాలం వాళ్ళు మనకు చెబుతుంటారు. సంక్రాంతి రోజు అందరూ పిండి వంటలు చేసుకుంటారు. ఆ పిండి వంటలలో నువ్వులు ఎక్కువగా కలుపుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇది చలికాలం ఎక్కువగా ఉంటుంది ధనుర్మాసంలో కాబట్టి చలి మనల్ని నువ్వులు ఎక్కువ వేడిగా ఉంటాయి కాబట్టి మనల్ని చలి నుంచి కాపాడుతుంది. అదేవిధంగా కనుమ పండుగ అంటే పశువుల్ని పూజించే పండుగ. అంటే ఒక మన సంస్కృతి సాంప్రదాయంలో పశువుల్ని కూడా పూజించే ఒక గొప్ప సంస్కృతి మాది. మరి ఈరోజు మేము భోగి మంటలు చేసుకుంటున్నాం. మరి ఇక్కడ మా పిఆర్టీయు జిల్లా శాఖ మహిళ అందరూ వచ్చి ఆట పాటలతో మేము ఇక్కడ ఎంజాయ్ చేసినాము. మరి వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.